నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మెప్మాలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. బాలినేని తాజా వ్యాఖ్యలను ఖండించిన దామచర్ల. అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేపట్టడాన్ని నిరసిస్తూ చర్చి సెంటర్లో మానవహారం. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని హెచ్చరిక. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. ఇరాన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. రానున్న 24 గంటల్లో ఆ దేశంపై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తుంది. ఇరాన్పై తాము ఇప్పటి వరకు పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. మేము ఇరాన్లోని చెత్తను తొలగిస్తాం. ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం అని ట్రంప్ అన్నారు. యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాను కోరుకోవటం లేదని అధ్యక్షుడు పేర్కొన్నారు. అనుకున్న దానికంటే ముందుగానే తమ లక్ష్యాలను సాధిస్తున్నట్టు వెల్లడించారు. అరబ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగటం ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. వారు తీవ్ర స్థాయిలో ఇరాన్తో పోరాడాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరాన్ దేశానికి నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే విషయం తనకు తెలియదని అన్నారు. తాము జరిపిన తొలి దాడుల్లోనే అక్కడి కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. యురేనియం శుద్ధిని ఆపేందుకు ఆ దేశం సిద్ధంగా లేదని, వారిని అడ్డుకునేందుకు సైనిక చర్యే సరైన మార్గమని వ్యాఖ్యానించారు. First, we're destroying Iran's missile capabilities, and you see that happening on an hourly basis, and their capacity to produce brand new ones, and pretty good ones they make. Second, we're annihilating their navy. We've knocked out already 10 ships. They're at the bottom of the sea. Third, we're ensuring that the world's #1 sponsor of terror can never obtain a nuclear weapon, never going to have a nuclear weapon. And finally, we're ensuring that the Iranian regime cannot continue to arm, fund, and direct terrorist armies outside of their borders. మెప్మాలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర స్థాయిలో విచారణ జరుగుతుందని, ఇప్పటికే కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజా వ్యాఖ్యలపై దామచర్ల జనార్దన్ మరలా కౌంటర్ ఇచ్చారు. 2019 నుంచి జరిగిన అక్రమాలపై విచారణ కోరవచ్చని, కూటమిలో ఉన్న నేతగా ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయిలో చర్యలకు ప్రయత్నించవచ్చని బాలినేనికి సూచించారు. ఉత్తరం రాశాను, ఫోన్ చేసి మాట్లాడాను అనటం ఏమిటని నేరుగా అధికారులతో కలిసి మాట్లాడలేరా అని ప్రశ్నించారు. అవసరమైతే తాము కూడా మీతో కలిసి వస్తామని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఎక్కడా కబ్జాలు, ప్రజలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని తెలిపారు. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద భూమి విషయంలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. మీ కుమారుడు వియ్యంకుడి మాదిరిగా తామెక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. దొంగ మాటలు చెప్పి గెలవలేదని, వారే దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బాలినేని చేతుల మీదుగా పంపిణీ చేసిన పట్టాల్లో పెద్ద ఎత్తున బోగస్ పట్టాలు ఉన్నాయని ఆరోపించారు. 5 సార్లు ఎమ్మెల్యేనంటావు, 2 సార్లు మంత్రినంటావు, చిన్నపిల్లల్లాగా పిల్లల మీద ఒట్టి గుడిలో ప్రమాణం చేయి అని మతి భ్రమించి మాట్లాడుతున్నావు. ముందు డాక్టర్కు చూపించుకో. నేను కోరుకునేది కూడా నువ్వు ఒంగోలులోనే ఉండాలని, నువ్వేమిటో నేనేమిటో ప్రజలకు ఇంకా అర్థం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని స్పష్టం చేశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అనే వ్యక్తులు 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రులు అయిపోయి చేసాను, ఇంత చేసాము అంత అనుకునే వాళ్ళు ఎవరన్నా ఒట్లేస్తారా పిల్లలపైన? ఒట్లేయటాలు, లేకపోతే గుడికి వెళ్దామంటాలు, ఇవన్నీ చిల్లర చేష్టలాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను, మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే, నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు, ఎన్డీఏ కూటమి మీద ఉండేటప్పుడు నువ్వు ఎవరన్నా కూడా ఇక్కడ పొరపాటులు జరిగినా, ఎక్కడైనా కూడా కబ్జాలు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి, నేను అవి చెప్తాను, ఇవి చెప్తాను. ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే పొద్దుగుకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద కొట్టేస్తానంటాం. ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా. తర్వాత రెండోది మెప్మా అన్నాడు. మెప్మా అది కూడా నేను క్లియర్గా చెప్పాం.
మెప్మాది ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, నారాయణ గారికి చెప్పాము, అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గారు ఒక ముగ్గురిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేశారు, జరుగుతుంది. దాని మీద ఉద్యోగస్తులు ఉండే వాళ్ళని తీశారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే 19 నుంచి చేసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా కూడా నేను మొన్న కూడా చెప్పా. మళ్ళా ఇవాళ ఎవరున్నారో లోడాలి, ఎవరున్నారో అప్పుడు 19 నుంచి 24లో వైఎస్ఆర్ ఉన్న కూడా ఆ మెప్మాలో ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నీకు ఆ మాత్రం రైట్స్ లేదా? నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్పెషల్గా ఒకటి ఎంక్వైరీ చేయించు. ఎవడు కాదన్నాడు దీనికి? ఎవడన్నా మా పక్క ఎవరైనా తిరిగే వాళ్ళు ఏదైనా పొరపాటు ఉంటే కూడా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకో, తప్పులేదు దాంట్లో. 19-24లో మీ సైడ్ నుంచి ఎవరున్నారో వాళ్ళవి కూడా బయటికి తీయమని చెప్పి నువ్వు అడుగు. ఊరకనే ప్రెస్లో మాట్లాడి మా కొడుకు మీద ఒట్టు అంటాం ఏంటది నాకు అర్థం కాదు. నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర ఎందుకు మాట్లాడలేవు? లేకపోతే అక్కడికి వెళ్ళేసి స్టేట్ గవర్నమెంట్లోకి వెళ్ళి సీఎం గారితో కూడా మాట్లాడి వేయించు, స్పెషల్ ఎంక్వైరీ వేయించు. నారాయణ గారిని కలువు. నువ్వు కూటమిలో ఉన్నావు కదా, 5 సార్లు 2 సార్లు కదా, 5 సార్లు అనేవాడివి నువ్వు ఇంకేం మాట్లాడతారో నాకు అర్థం కాదు. కాబట్టి మెప్మాది మేము క్లియర్గా 2-3 సార్లు చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగేటప్పుడు కూడా కలెక్టర్ గారిని అడిగా, ఏమండి ఏమైంది ఎంక్వైరీ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అడిగిన తర్వాత మేము ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. నువ్వు పోయేసి కావాలంటే వచ్చి సరని పోవటం కాదు, నువ్వు వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడు, తప్పులేదు. ఫోన్ చేసి మాట్లాడేది ఏంది? ఫోన్ చేసి మాట్లాడాను, లేకపోతే అక్కడి నుంచి ఉత్తరం పంపించాము, ఇవి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఏదో దాని మీద ఏదో ఆతృతగా ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు పోయి కూర్చొని మాట్లాడేసి దాన్ని ఎంక్వైరీ ఫాస్ట్గా వేయించి ఎవరున్నారో పేర్లు నువ్వు కూడా ఇవాళ మేము ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ నువ్వు కూడా కూటమిలో ఉన్నావు, మీ పార్టీ కూడా కూటమిలో ఉంది, నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఒక బాధ్యులుగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అడుగు. మేము కూడా రమ్మంటే మేము కూడా వస్తాం, మేము కూడా ఉంటాం, కలెక్టర్ గారిని అడుగుదాం, ఎప్పటికల్లా తెలుస్తామని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుతాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కబ్జాలు జరగలా, ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చిందా ఒక్కటి చెప్పండి. ఇంతమంది మీడియా ఉన్నారు, మీడియా ద్వారా ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, ఎక్కడన్నా కూడా ఒకడు వచ్చి ఆకుపై చేసి ఏమైనా ఇబ్బందులు జరిగిందేమో అని అడుగుతున్నా. దాన్ని ఎవరో వచ్చి ల్యాండ్ వాళ్ళు వచ్చేసి రాత్రిపూట చేశారు అని చెప్పేసి అంటే ల్యాండ్ వాళ్ళదంట, అది వీళ్ళు కావాలని ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అది ఎంఆర్ఓ ఇచ్చాడు, వాళ్ళ డాక్యుమెంట్స్ చూశారు, అన్నీ చేశారు. అలాంటిది వాళ్ళు వచ్చారు ఆక్యుపై చేసుకున్నారేమో, దానికి రాజకీయానికి ఏం సంబంధం? అలాంటిది ఏదన్నా కూడా కబ్జాలు జరిగి లేకపోతే ఉన్నోళ్ళు తీసేసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఏమైనా పట్టాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా మీలాగా మీ కొడుకు మాదిరి పోయి రాత్రిపూట ఆ బ్రాహ్మణులది రాత్రిపూట మీ బామ్మ అతను వియంకుడు పోయి భాస్కర్ రెడ్డి పోయేసి నైట్ నోట వేసుకున్నట్టు అక్కడ ఏమైనా జరిగిందా? వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా పోయి ఆక్యుపై చేశారా? ఇవన్నీ చెప్పు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు చేసింది అది, నీకు రైట్స్ లేదు, నువ్వు ఓనరు కాదు. ఓనర్ ఎవరో ఒంగోలు సుబ్బారావు అయితే మీ వాళ్ళు పోయేసి రాత్రిపూట కట్టి లైట్లు వేసి చేసింది మీరు. ఈడకు వచ్చిన తర్వాత వాళ్ళెవరో సైట్ ఓనర్స్ అయిపోయి వాళ్ళ కాగితాలు పెట్టుకొని వాళ్ళు పోయి వాళ్ళని గదిలిచ్చారు. దానికేను రాజకీయాలకేం సంబంధం, దానికి ఎమ్మెల్యేకేం సంబంధం, దానికి ఇక్కడ ఉండే పార్టీ వాళ్ళకేం సంబంధం? సంబంధాలు లేకుండా లేకపోతే మా వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా పోయేసి నువ్వు చెప్పినట్టు అసలు కాగితాలే లేకుండా ఆ విధంగా చేస్తే తప్పు చేసినట్టే, నువ్వేమైనా మాట్లాడు, మేము దానికి వింటాం. అంతేగాని ఎక్కడా కూడా ఒక్క పని జరగకుండా, ఎక్కడా ఒక ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ జరుగుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఇవాళ అదేమైంది వాళ్ళని లేపలేదా, నా దగ్గర అయ్యి ఉన్నాయి, ఎన్ని ఉన్నా కూడా నువ్వు చెప్పు. నువ్వు ఇదివరకు ఎట్లా చేసావో, నువ్వు ఉండేటప్పుడు నీ అహంకారంతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారా, లేకపోతే మీ కొడుకు శిశీంద్రి వాళ్ళ గంజాయిలు తాగేసి అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయా? అందరూ కూడా చేసేటప్పుడు చెప్పుకోవాలి. నువ్వు ఉండేటప్పుడు పదవిలో ఉండేటప్పుడు మీ వాడు చేస్తున్న పనులకి నువ్వు చెప్పాలి, రే పిచ్చి పనులు చేయగాకరా, వాళ్ళు ఫ్యామిలీ బాగుండాలిరా, వాళ్ళందరూ బాగుండాలి, మనం ఉంటే మనకు సహాయం చేయాలి, అంతేగాని ఇట్లాంటివి చేయకూడదురా అని చెప్పేసి నువ్వు చెప్పుండాలి. అప్పుడు అలాంటివన్నీ చెప్పకుండా ఈరోజు సర్వనాశనం చేసి ఈరోజు ఒక కొడుకున్నాడు, మాకు ఒక్క కొడుకే అంటే అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ ఉంటాయి. ఎవరు దొంగ మాటలు చెప్పి గెలిచింది? నువ్వు మాట్లాడింది, నువ్వు చేసే యాక్టివిటీని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. నువ్వు దొంగ పనులు చేస్తా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయేసి డబ్బులు 200 కోట్లు తీసుకొచ్చి 400 ఎకరాలు ఆ రోజు ఎక్వైర్ చేసి ఒక్కడికన్నా కూడా పట్టాలు కరెక్ట్గా ఇచ్చావా?
మేము పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం, ఈ దొంగ పట్టాలు ఫేక్ పట్టాలు నమ్మగాకండి అని ప్రజలకు తీసుకెళ్ళాం. ఈరోజు దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసి ఎంక్వైరీ చేస్తే 13,000 పట్టాలు ఫేక్ పట్టాలు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చేసి, ఇందాక ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చారు, దానికి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ సీసీఎల్కి పంపించి సీసీఎల్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఇవాళ చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆ రోజు పట్టాలు ఇచ్చేసి పట్టాల చేత ఓట్లు వస్తాయని చెప్పేసి నువ్వు దొంగ పనులు చేస్తావు. ఇచ్చేవాడివి 5 సంవత్సరాల దాకా నిద్రపోయావా? 5 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు నువ్వు? నిజంగా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా 2 సంవత్సరాల ముందే మొదలుపెట్టి జెన్యూన్గా ఉండే వాళ్ళకి నువ్వు చేసి ఇవ్వాలి. లాస్ట్ ఇంకా ఒక నెలలో నోటిఫికేషన్ వస్తున్నప్పుడు నువ్వు అడాబడగా పట్టాలు ఇచ్చేసి ఇలా రెవెన్యూ వాళ్ళందరినీ పరిగెత్తిచ్చేసి నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు ఒక్క పట్టాలు లేవు. దాంట్లో ఇంకొక 60 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చేసావు. 450 ఎకరాలకి ఎక్విజేషన్ చేస్తే 500 ఎకరాలకి పట్టాలు ఇచ్చావు. వచ్చి చూసుకో, అసలు నీకు ఎన్ని ఇచ్చారో ఏం చేశారో నీకు తెలిస్తే కాదు. నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఆందోళన చేసింది నువ్వు చేసింది. నువ్వు మోసాలు చేసి పచ్చి అబద్ధాలు ఆడతా ఇవాళ పక్కన వాళ్ళందరిని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నేను అట్లా చూస్తున్నాను, మా కొడుకు మీద ఒట్టేస్తా. పిచ్చి భాష మానుకో, పిచ్చి పద్ధతులు మానుకోవాలని చెప్పి కూడా నేను హితవు చేస్తున్నా. నేను మళ్ళా కూడా చెప్తున్నా, హైదరాబాద్ ఉండగాక హైదరాబాద్ నుంచి రా, ఇక్కడే ఉండి ఏది ఉన్నా కూడా మేము చేసే కార్యక్రమాల్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే కూడా నువ్వు చూపించు. తప్పకుండా కూడా మేము తప్పు ఉంటే మాత్రం ఒప్పుకుంటాం. కావాలని చెప్పేసి ప్రజల్ని ఏదో విధంగా 4 సార్లు చెప్తే అది నిజాలు అవుద్దని చెప్పి ఆలోచించడం తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ ఉండే ప్రజలు, ఒంగోలు ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, ఈరోజు నీ యాక్టివిటీ ఏంది, నీ భాష ఏంటో, నువ్వు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు అనేది ఈరోజు ఉండే అందరికీ తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒంగోలు అగ్రహారం గేటు వద్ద జరుగుతున్న అండర్ పాస్ నిర్మాణ పనులను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. పనుల పురోగతికి సంబంధించి సదరు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాడా చైర్మన్ షేక్ రియాజ్, నగర కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, రైల్వే ఇంజనీర్ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గోపి, శ్రీను, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 సంవత్సరాల ప్రయత్నం అనేది సఫలీకృతం కాబోతున్నది. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి కృషి, మేము ఈ ప్రాంతాలకు ఎంపీగా ఉండేందువల్ల మా కృషి, రైల్వే అధికారులందరూ కూడా ఆలోచించి ఇది రైల్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఒకటి కావాలా, లేకపోతే రైల్ అండర్ బ్రిడ్జ్ అనేది ఆర్యూబీలు అనేది ఒక నిర్ణయానికి వచ్చి, నేను పీయూష్ గోయల్ గారిని ఒకటే అడిగాను, నాకు ఒక్కటే కావాలి ఈ ప్రాంతానికి, ఎల్సీ నంబర్ 207 అనేది. దీనిని మీరు ఆర్ఓబీ చేస్తారో లేకపోతే ఆర్యూబీ చేస్తారో దానిని తక్షణం చేస్తే చాలా కాలంగా ఇది చూస్తున్నారు ప్రజలందరూ ఈ ప్రాంతంలో, ఒంగోలు పట్టణంలో అని చెప్పిన తర్వాత రైల్వే బోర్డు అధికారులు అందరున్న ఆ మీటింగ్లో వారు ప్రామిస్ చేశారు. రైల్ అండర్ బ్రిడ్జ్ అనేది ఒక అండర్ పాస్ నిర్మాణం చేసుకోవటం, లో హైట్ సబ్వే అనేది దీనికి పేరు, LHS. ఇది ఈ LHS దాంట్లో బస్సులు పోలేవు కానీ మిగతా అన్ని వెహికల్స్ పోతాయి. మన స్కూల్ వ్యాన్లు కూడా పోయే దాని కొరకు అన్నీ కూడా వసతి కూడా ఏర్పరుచుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేటర్స్ కూడా దీన్ని కూడా సహకరించి, పబ్లిక్ కూడా సహకరించి, ముఖ్యంగా చెప్పాలనంటే దీనిని దాదాపు ఇప్పుడు 21 కోట్ల రూపాయలతో ఇది బిల్డింగ్, ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఖర్చు అవుతున్నది. రైల్వే అధికారులు కూడా అన్ని విధాలుగా ఇది ఒక మంచి సమయం వచ్చింది ఈ ప్రాంతానికి అనేది మనం సంతోషంగా భావించాలి. ఒంగోలు ప్రజలకి ఎన్నో విధాలుగా ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు
ప్రోగ్రెస్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంది. ఇంకొక 12 మీటర్లు అయిపోతే రైల్వే పార్ట్ వరకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే సర్వీస్ రోడ్ కానీ తర్వాత అటుపక్క సర్వీస్ రోడ్ కానీ ఇవన్నీ కూడా ఎనదర్ 2 months తీసుకుంటుంది. దానికి మన శ్రీనివాసరావు గారు ప్రత్యేకించి దాని మీద దృష్టి పెట్టి ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన రైల్వే ఇంజనీర్ గారు చూస్తూ ఉన్నారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మన ఎంపీ గారి తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి మార్చి ఏప్రిల్ కల్లా మనకి కంప్లీట్ అయిపోద్దని చెప్పేసి కూడా మన ఇంజనీర్ గారు చెప్తా ఉన్నారు. ఏప్రిల్కి అయిపోయినప్పుడు రైల్వే మంత్రి గారు ఎక్కడెక్కడ ఈ రైల్వే ఫ్లైఓవర్స్ కానీ రైల్వే మినిస్టర్ గారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వాటితో పాటు ఇది కూడా పెట్టి ఓపెన్ చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి 21 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అటు పక్క నుంచి రావడానికి అందరికి కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ మాత్రం ఇంకా 2-3 నెలల లోపల నెరవేరుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి అండర్ పాస్ రావడానికి మన ఎంపీ గారు అయితే ఎన్నోసార్లు వాళ్ళు ఫ్లైఓవరా అండర్ పాస్ ఇద్దామా ఏందనేది కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈయన ఢిల్లీలో కూడా చాలాసార్లు వాళ్ళని కలిసి మనకు అండర్ పాస్ అయితే ఇక్కడ ఫీజిబిలిటీ లేకపోతే ఫ్లైఓవర్ అయితే ఎన్నో హౌసెస్ కానీ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. అలాంటి దాంట్లో ఆయన కృషి చేయటం ఈరోజు ఒక మంచి అందరికి కూడా ఉపయోగపడే అవ్వటం చాలా సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో చేపట్టిన ధర్నా శిబిరంలో అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇతర పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ అన్నారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. నెల రోజులుగా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయమని దశల వారీగా ఆందోళనలు, జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు, దీక్షలతో చేపట్టామని అన్నపూర్ణ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 11 డిమాండ్లను పరిష్కారం చేయమని కోరుతూ విజయవాడ ధర్నా చేపట్టామని, అర్ధరాత్రి మహిళలను కూడా చూడకుండా లాక్కొని వెళ్లి బస్సుల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, ఈ సంఘటనలో అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు చేయి విరిగిందని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ మజుందార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఇలీమా, సుబ్బమ్మ, సిఐటియు నాయకులు రమేష్, రవి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాంతియుతంగా అంగన్వాడీలు చేసినటువంటి పోరాటాన్ని నిర్బంధంగా టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన సందర్భంగా అర్ధరాత్రి పూట మహిళలు నిద్రపోతా ఉంటే లైట్లు ఆపేసి టెర్రరిస్టులని గనక అరెస్ట్ చేసినట్లుగా చీకట్లో వాళ్ళు మహిళలను చూడకుండా వాళ్ళు ఎలా నిద్రపోతున్నారో కూడా తెలియని పక్షంలో వాళ్ళని ఆంతని పట్టుకొని ఇసిరేసి బస్సుల్లో చాలా మందికి దెబ్బలు తగిలినాయి. మా రాష్ట్ర అధ్యక్షులు చెయ్యి అయితే విరిగిపోయింది. అక్రమంగా అరెస్టులు చేసి ఈ రోజున ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియకుండా తిప్పుతానే ఉన్నారు. ఉదయం 10 గంటల వరకు మహిళలు ఉదయం పూట టాయిలెట్స్ అవసరం అయితే షుగర్ బీపీ పేషెంట్లు ఉంటారు, టిఫిన్లు ఏమీ లేకుండా ఎక్కడికెక్కడికో బుట్టాయిగూడెం ఎక్కడ, విజయవాడ ఎక్కడ కర్నూలు జిల్లా వాళ్ళు, కడప జిల్లా వాళ్ళు బుట్టాయిగూడెం తీసుకెళ్లి ఈ రకంగా మహిళల్ని దారుణంగా అరెస్టులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 16 సంవత్సరాల నుంచి అంగన్వాడీలకు 15 రోజుల పాటు సెలవులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని పెంచింది తప్ప ఏమీ చేయలేదు. వేతనాలు పెంచమంటే మే నెలంతా 30 రోజులు సెలవులు ఏమంటే ఈ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఏ రాష్ట్రంలోనైనా 30 రోజులు సెలవులు ఇస్తే మేము ఇస్తామని చెప్తా ఉంది. వేతనాల పెంపుకు కూడా పక్క రాష్ట్రాలతో వంతు పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఎవరెవరినో కలుపుకున్నాం, మేము గెలుస్తాం, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటున్నారేమో. అంగన్వాడీల ఉసురు దగ్గర ఏ ప్రభుత్వం బతికినట్లేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మా సమస్యలు పరిష్కారం చేయకపోతే, మా వేతనాలు పెంచకపోతే అంగన్వాడీల సత్తా ఏంటో మీరు మళ్ళా చూస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. అంగన్వాడీల చరిత్రని, అంగన్వాడీ పోరాటాన్ని మరొక్కసారి నువ్వు గుర్తు చేసుకో. నీ హయాంలోనే హైదరాబాద్లో గుర్రాలు పెట్టి తొక్కించిన అంగన్వాడీలు చెల్లించలేదు. పోరాటాన్ని తిరిగి ప్రారంభించారు. ఇదే ప్రారంభం
ఈ 2 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ అనేక విన్నపాలు చేసుకున్నారు. ఈ విన్నపాలు పట్టించుకోలేదు. అంగన్వాడీల పోరాటం ప్రారంభమైంది. కాసుకో అని మేము సిఐడిగా చెప్తున్నాం. నీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. అంగన్వాడీలో సిఐడి కార్యకర్తలు రాబోయే కాలంలో అంగన్వాడీ కార్యకర్తల యొక్క వేతనాలు పెంచే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నాం. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోరుబాట చేపట్టారు. 20 రకాల డిమాండ్ల సాధనకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ కీర్తి విమర్శించారు. కేవలం జీతభత్యాల కోసమే ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే మరో పీఆర్సీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల బెనిఫిట్స్ నిలిచిపోయాయని అన్నారు. పీఆర్సీ ఐఆర్ ప్రకటించలేదని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాండురంగస్వామి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. పోరుబాటలో మార్కాపురం జిల్లా అధ్యక్షుడు సంజీవ్ కుమార్, ఐపీయూ కౌన్సిలర్లు ఎం రాఘవరావు, పివి సుబ్బారావు, నాయకులు శ్రీనివాసులు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలి. సర్వీస్ రూల్స్ ఉద్యమానికి ఈ ప్రభుత్వం దాదాపుగా ఏర్పడి 2 సంవత్సరాలు ఏర్పడికి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగ సమస్య పట్ల ఎటువంటి స్పందన లేదు. అరకొరగా బకాయిలటువంటి విడుదల చేస్తూ అదే గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇదే కొనసాగితే ఉపాధ్యాయుల్లో ఉద్యోగుల్లో ఉన్నటువంటి అండర్స్ట్ మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక బీఆర్టీఎస్ ఉద్యమానికి అవకాశం ఇవ్వబోతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే వెంటనే 12వ పీఆర్సీని ప్రకటించాలి. దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 43% మాకు ఐఆర్ గొప్పగా ప్రకటించారు. అటువంటి అవకాశం ఉంటుందని చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, మరి ఉప ముఖ్యమంత్రి కానీ ఎటువంటి ప్రకటన చేయట్లేదు. ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి అండగా ఉంటారు కానీ ఏటువంటి సదుపాయాలు అయితే మాకు కనిపించట్లేదు. అరకొరగా మాత్రం జరుగుతున్నాయి. 4 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో డిఎల్ పెండింగ్ అని చెప్పేసి విమర్శించినటువంటి మనము మరలా 4 పెండింగ్ డిఎల్ ఉంచుకోవడం ఎంతవరకు సమస్య? మరి మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ప్రభుత్వాన్ని చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా మరి నిరసన చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా మేము వస్తే పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికి కూడా 2 సంవత్సరాలుగా వచ్చిన నిమ్మకం నేరుతుంది. మరి రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా రకాల బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయి. 11వ పీఆర్సీలో రావాలి, 12వ పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు, అలానే ఏకీకృత సర్వీసులు ఇవ్వలేదు, ఎంఈఓల బదిలీలు లేవు. ఎక్కడ పెట్టినా కూడా మండలాల్లో మరి ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉన్నాయి, పరిపాలన సక్రమంగా లేదు. అలానే మరి కొత్త డిఎస్ అంటా ఉన్నాడు. కానీ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంతా కూడా మనం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పోరుబాటు కార్యక్రమంలో ఈరోజు వివిధ రకాల 20 డిమాండ్లను మనము ఈ యొక్క వేదిక ద్వారా మనము నివేదించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హై స్కూల్ ప్లస్లలో ఉపాధ్యాయులను లెక్చరర్స్ని నియమించాలి ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఈ యొక్క ఆర్థిక బకాయిలు చాలా వరకు పెరగపోతున్నాయి. అవన్నీ కూడా మనం తొందరగా పరిష్కారం అయ్యేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ సిపిఎస్ను ఎప్పటి నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ సిపిఎస్ విధానాన్ని తొందరగా దాన్ని క్లియర్ చేయాలి. ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న సమస్యలను, కేజీబీవీస్ పాఠశాలలో ఉన్న సమస్యలను అన్నింటినీ త్వరగా. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ కళ్యాణ మండపంలో కళాశాల విద్యార్థులతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలకు ప్రసవం సమయంలో రక్తం ఎక్కువ అవసరమవుతుందని దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి బ్లడ్ బ్యాంకుకు రక్తం అందించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖ పిలుపు మేరకు విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులతో రక్తదానం చేయించడం అభినందనలు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశ్విని, తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ,
మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వచ్చేసి ఇదే కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు మనకు పోలీసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు కిస్ కాలేజీ నుంచి ఆ స్టూడెంట్స్ అందరూ కూడాను వాలంటరీగా ముందుకు రావటం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ వలన మనకు ఎంతోమందిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి సందర్భంలో కానీ, లేదంటే అదర్ యాక్సిడెంట్స్లో కానీ, అట్లానే ఉమెన్ అయితే డెలివరీ సమయంలో కానీ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అటువంటి దానికి ఇవన్నీ కూడాను బ్లడ్ డొనేట్ చేసినటువంటి వాళ్ళకు చేసినటువంటి బ్లడ్ ఉపయోగపడుతుంది. కనుక ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి కిస్ కాలేజీ మేనేజ్మెంట్కు, స్టూడెంట్స్కు కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అశ్విని. బ్లడ్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు వైద్యాధికారిగా వృత్తులు నిర్వహిస్తున్నాను. మరైతే ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా పోలీస్ శాఖ మరియు క్విజ్ కాలేజ్ శాఖ మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించబడుతున్న బ్లడ్ సెంటర్కి రక్తదానం చేయడం అనేది జరుగుతుంది. మరైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు రక్తదానం చేయొచ్చు. ఈ రక్తదానం అవసరంలో ఉన్న గర్భిణీ స్త్రీలకి, థాలసీమియా పేషెంట్లకి మరియు రోడ్డు ప్రమాదంలో ఎంతో ఇబ్బందులు పడుతున్న పేషెంట్లకి ఈ రక్తం అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వబడుతుంది. మరైతే అందరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాల లోపల రక్తదానం చేయొచ్చు. మగవారైతే 3 నెలలకు ఒకసారి చేయొచ్చు, ఆడవారైతే 6 నెలల తర్వాత చేయొచ్చు. కాబట్టి రక్తదానం చేయడం అనేది ప్రాణదానంతో సమానము. కాబట్టి అందరూ వీలైనంతగా రక్తదానం చేయడానికి ప్రోత్సహించండి. రక్తదానం చేయడం వల్ల ఇంకా మంచిగా ఆరోగ్యం అనేది మన సెల్స్లో రెన్యువల్ అంటే రీసైకిల్ అవ్వబడుతుంది. కాబట్టి అందరూ రక్తదానం మీద వాళ్ళ అపోహలు తొలగించుకొని ఈ సందర్భంగా రక్తదానం చేయడం అనేది ఎంతో మంచి పరిణామంగా భావిస్తూ వాళ్ళందరికీ మా బ్లడ్ బ్యాంక్ తరపున గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఒంగోలు తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. అంగన్వాడీ కార్యకర్తలను కలుపుకొని అంగన్వాడీ కేంద్రాలని బలోపేతం చేస్తూ స్త్రీ శిశు సంక్షేమ శాఖను ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణి అన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు, సమన్యాయం, చర్యలు అనే థీమ్తో పనిచేస్తున్నామని అన్నారు. ఈ నెల 2 నుంచి 20వ తేదీ వరకు రోజు ఒక కార్యక్రమం చొప్పున నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలులో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి మాతృవందనం యోజన పథకం ద్వారా గర్భవతులు అంగన్వాడీ కేంద్రాలలో వారి పేర్లు నమోదు చేసుకుంటే ప్రసవ సమయానికి వారి అకౌంట్లో నగదు జమ అవుతాయని అన్నారు. మీ ఏరియాలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతుల పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి యూనియన్ నాయకులతో ప్రాజెక్టు వారీగా ఉన్న సమస్యలను చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇప్పుడు మార్చి నెలలో మాకు 2వ తారీఖు నుంచి కూడా 20వ తారీఖు వరకు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నవి. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఈ నెలలో మాకు వచ్చిన థీమ్ వచ్చేసి రైట్స్, జస్టిస్, యాక్షను ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఈ థీమ్ మీద మేము వర్క్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ కార్యకర్త కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ప్రతి మహిళకు కూడా పిఎంఎంవి అంటే పిఎంఎంవివై అంటే ప్రైమ్ మినిస్టర్ మాతృ వందన యోజన పథకం అనే స్కీము ఇప్పుడు మా మహిళా శిశు సంక్షేమ శాఖకి ఇచ్చి ఉన్నారు. దీంట్లో ఎవరైనా గర్భవతులైన స్త్రీలు కూడా మనకు ఎంట్రీ చేసుకోవచ్చు. ఈ గర్భవతులైన స్త్రీలు కూడా ఈ స్కీమ్కి వాళ్ళు అవకాశం ఉంది, అర్హులవుతారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి మేము చేస్తాము. తర్వాత ప్రాజెక్ట్ లెవెల్లో కూడా వాళ్ళకు జరుగుతున్నవి. వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా మేము సమకూర్చి ఆ మెటీరియల్ కూడా డే వైజ్ షెడ్యూల్ కూడా మాకు డైరెక్టరేట్ నుంచి కూడా సెక్రటరీ మేడం నుంచి కూడా
వచ్చి ఉన్నాయి. ఎక్కడైనా సిడిపో సమస్యలు లేదా ప్రాజెక్టులో సూపర్వైజర్ సమస్యలు ఎటువంటి సమస్యలు అయినా సరే ప్రాజెక్టుకి వచ్చినప్పుడు వాళ్ళ లీడర్స్తో కూడా మేము చర్చించి ఈ విధంగా కోఆర్డినేషన్తో మేము ముందుకు సాగుతాం. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సందీప్ కుమార్ కుమార్తె చిరంజీవి హితిక శ్రీగౌరి పుట్టినరోజు వేడుకను రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో చిన్నారి జన్మదిన కేక్ కట్ చేశారు. చిరంజీవి హితిక శ్రీగౌరికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆశీర్వచనం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందీప్ కుమార్ సతీమణి అర్చన, తాత ప్రసాద్, బెల్లం సత్యం, దివి రమేష్, గుమ్మడి రఘు, పసుపులేటి శ్రీను, కండే శ్రీనివాసులు, అంబటి వెంకటేశ్వరరెడ్డి, జయవరం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి తల్లి పట్టుకోండి అట్ట చేయి పట్టుకో ఓకే సార్ నాను అంతగా బుద్ధిగా పెట్టు ఎక్కువ పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంట నూనెల విభాగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి అటు నూనె గింజల దిగుమతులపై, ఇటు ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతర్జాతీయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. భారతదేశం తన వంట నూనె అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్, రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ భారత్కు వస్తుంటాయి. అయితే ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హర్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండానే సాగుతాయి. ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు పెరిగి అది దేశీయంగా వినియోగదారుడిపై భారం మోపుతుందని అంచనాలు వేస్తున్నారు. కేవలం దిగుమతులే కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్ మీల్స్ ఎగుమతులు కూడా ప్రతిష్టంభనను ఎదుర్కోవచ్చు. భారత్ ఆయిల్ మిల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65% కాగా పశ్చిమాసియా, గల్ఫ్ 20%, యూరోప్ 15% వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరోప్ దేశాలకు జరిగే ఎగుమతుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కేవలం రవాణా ఖర్చులనే కాకుండా గ్లోబల్ బయోఫ్యూయల్ మార్కెట్ ద్వారా వంట నూనెల ధరలను కూడా ప్రభావితం చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్తో రూపాయి మార్కం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. దోర్నాల్లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో గాయం వెలుగొండరెడ్డి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ డైరెక్షన్ బాబు, మాజీ ఎమ్మెల్యే దంకే వెంకటరెడ్డి ప్రారంభించారు. మారుమూల ప్రాంతం దోర్నాలలో చెంచు గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మొబైల్ వాహనంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారం రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తామని అన్నారు. చాలా అభినందన చేయాల్సినటువంటి అంశం. ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, అందులో స్కాటర్డ్గా ఉండే తండాలు, ఎస్టీ కాలనీస్ ఎక్కువ ఉంటాయి. శరీరంలో అత్యంత విలువైనటువంటి కంటిని సంరక్షించడం అనేది చాలా అభినందనదాయకం. మనం దగ్గర వారం రోజులు ఇక్కడే ఉంటాం.
మరి నేను అడిగే ప్రజలందరికీ చెప్పారా? ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆపరేట్ చేయి. అక్కడ పేదవారికి నల్లగుంట్ల కానించి ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఆయన ఒక మండల అధికారి. విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. అధికారి అయినప్పటికీ పుస్తకాల విలువ తెలిసిన ఆయన తాను పనిచేసే కార్యాలయంలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులో వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక, ఉద్యోగపరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి అందరి మన్ననలు పొందుతున్నారు. ఒంగోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖరరావు కార్యాలయంలో చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశారు. కార్యాలయంలో అడుగు పెట్టగానే అది కనపడుతుంది. పుస్తకాన్ని తీసుకోండి, పుస్తకాన్ని ఉంచండి, లేదా ఇక్కడే చదవండి అని బోర్డు పెట్టించి కొన్ని పుస్తకాలను ఉంచారు. కొన్ని ర్యాకులను ఏర్పాటు చేసి అందులో విజ్ఞానం పెంపొందించే రకరకాల పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందుబాటులో ఉంచారు. వీటితో పాటు విజ్ఞానం పెంపొందించే సీడీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో పాటు వారి పిల్లలు కూడా ఈ చిన్న లైబ్రరీకి వచ్చి తమకు ఉపయోగపడే పుస్తకాలు తీసుకువెళ్ళి చదువుకొని తిరిగి అక్కడ పెడుతున్నారు. మరికొంతమంది తమ వద్ద ఉన్న పుస్తకాలను తీసుకొచ్చి అందులో భద్రపరుస్తున్నారు. ఇక్కడ మా తోటి సహోద్యోగులు కూడా వాళ్ళ దగ్గర పుస్తకాలు కూడా ఇక్కడ దగ్గర పెట్టారు. ఎందుకంటే ఇక్కడ సైన్స్కి సంబంధించి మామూలుగా జనరల్ నాలెడ్జి, ఆధ్యాత్మికమైన పుస్తకాలు, అలాగే ఆడియో సీడీలు, వీడియో సీడీలు కూడా ఉన్నాయి. అలాగే ఇండియాటిక్ స్పెషల్ మ్యాగజైన్స్ ఉన్నాయి. అన్నీ జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోండి, పుస్తకాలు చదవండి, తీసుకొని వెళ్ళండి, చదువుకొని మళ్ళీ దగ్గర ఇక్కడ పెట్టండి. అలానే మీ దగ్గర ఉన్న పుస్తకాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 10 మందికి ఉపయోగపడండి. ఇది ఒక నా యొక్క విన్నపం అండి. దీన్ని వినియోగించుకుంటానని ఆశిస్తున్నాను. గ్రామ సచివాలయాల నిర్వహణ నిబంధనలు యొక్క బుక్ కూడా ఇక్కడ ఉందండి. అలాగే ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. ముఖ్యంగా ప్రధాన అంశం ఏంటంటే మన మండల పరిషత్ ఒంగోలులో గౌరవ ఎంపీడీఓ గారు కె రాజశేఖర్ గారు టైం ఉన్నప్పుడు ఇక్కడ మన మండల ప్రజా పరిషత్లో కొన్ని బుక్స్ ఇంపార్టెంట్ అయిన బుక్స్ ఒక చిన్న మినీ గ్రంథాలయం టైపు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది మండల ప్రజా పరిషత్కి కొన్ని పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి సేవ చేసిన తర్వాత వాళ్ళు గ్రంథాలయాన్ని సందర్శించి వాళ్ళకి కావాల్సిన బుక్స్ని తీసుకొని ఒక 5-10 నిమిషాలు చదువుకొని వెళ్తూ ఉంటారు. అదే క్రమంగా మేమైతే మాకు సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి మాకు చాలా ఫైల్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ నేనైతే కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి నాకు ఆక్స్ఫర్డ్ బుక్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. కొన్ని క్రిటికల్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. వాటిని నేను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి. ఒంగోలు సంతపేట రాఘవేంద్ర స్వామి మందిరం ఎదురుగా ఉన్న నాగలక్ష్మి అమ్మవారి పీఠంలో నాగలక్ష్మి జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మేళతాళాలతో తరలివచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, పొంగళ్లు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సీతాలమ్మ మహిళా కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పీఠం నిర్వాహకురాలు వెంకట శేషమ్మను భక్తులు అమ్మవారిగా అలంకరించి దీవెనలు అందుకున్నారు. మఠం నిర్వాహకులు సిహెచ్ నరసింహం కార్యక్రమాలను పర్యవేక్షించారు.
సంతనూతలపాడులో మాదిగ మాన్యం భూమిని ఆక్రమించిన వారిపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. భూ బాధితులతో కలిసి ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే నెంబర్ 306లోని 2.53 ఎకరాల మాదిగ మాన్యాన్ని అదే ప్రాంతానికి చెందిన దుంపా కోటిరెడ్డి, ఆయన కుమారులు సంగ్రామరెడ్డి, రవీందర్రెడ్డి ఆక్రమించి చుట్టూ రేకులతో ఫెన్సింగ్ వేశారని అన్నారు. బాధితులు తమకు న్యాయం చేయాలని సంతనూతలపాడు తహసీల్దార్ SIలను వేడుకున్నా వారు స్పందించలేదని అన్నారు. ఒంగోలు RDOకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని నీలం నాగేంద్రరావు కోరారు. హైకోర్టు న్యాయవాది చక్రవర్తి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, నాయకులు పట్ర బంగారం, వేలూరు సీను, బాధితులు దేవసహాయం వంశీ పాల్గొన్నారు. సర్వే నంబర్ 306 ఇది మాదిగ మాన్యం కాబ్లర్ ల్యాండ్ అంటారు దీన్ని. ఈరోజు దీనికి సంబంధించిన RTA వేసిన ఇది కాబ్లర్ ల్యాండే ఉంటుంది. కానీ దీన్ని అన్యాక్రాంతంగా పెత్తందారులు అధికారులను అడ్డుపెట్టుకొని 2 భాగాలుగా చేసి 19 ఎకరాల 15 గుంటలని సెంట్లని రెండు భాగాలుగా చేసి అనేక రకమైన చీలికలు చేసి దీన్ని అన్యాక్రాంతంగా రకరకాల కుటుంబాలకి వాళ్ళకి మాదిగలకు కాకుండా చేసి ఇచ్చారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసి అనేక రకమైన డాక్యుమెంట్లు కొత్తవి సృష్టించి వీళ్ళ దగ్గర నుంచి అన్యాక్రాంతంగా మాదిగల దగ్గర నుంచి అన్యాక్రాంతంగా తీసుకున్న ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. అన్నీ ఫేక్ డాక్యుమెంట్లు, హద్దులు ఉండవు. ప్రతి డాక్యుమెంట్కి దొంగ డాక్యుమెంట్, దొంగ వేలు ముద్రలు, దొంగ సంతకాలు. దీన్ని అలౌ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కూడా అలౌ చేశారు వితౌట్ ఎనీ ఎవిడెన్స్లు లేకుండా. MRO గారు అలౌ చేశారు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా డాక్యుమెంట్ చూస్తే దుంపా సంగ్రామరెడ్డి, దుంపా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ పేర్లే వస్తాయి. ఇది ఏ విధంగా సాధ్యమవుద్ది? MRO ఆఫీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ కారు. అప్లికేషన్స్ ఇస్తే టేకప్ చేయరు. ప్రతి RTA ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. రీసెంట్గా కలెక్టర్కి పెట్టిన ప్రతి డాక్యుమెంట్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాము. ఇప్పుడు తీవ్రంగా కోరుకుంటుంది ఏంటంటే MRO గారికి రైట్ ఉంది. కలెక్టర్ గారి ఆదేశంతో MRO గారి రైటు ఆ ల్యాండ్స్ని మళ్ళీ రిటర్న్ తీసుకొని ఎవరైతే హక్కుదారులు ఇప్పుడు పోటీ చేస్తున్నారో వాళ్ళకి ప్రకారంగా వాళ్ళ LRC ప్రకారంగా వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నాం. మాదిగ మాన్యం సర్వే నెంబర్ 306 మొత్తం 19 ఎకరాల 70 సెంట్లు అంత ఉంది. ఆ భూమిని కాలక్రమేణా ఆ భూమిని కాజేయాలని అక్కడున్న దుంప కోటిరెడ్డి కుటుంబం, వాళ్ళ కొడుకులు సంగ్రామరెడ్డి, రవీందర్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం రకరకాల పేరుతో వీళ్ళ మాధ్యమాన్ని అమ్మకూడదు, కొనకూడదు, కానీ రకరకాల డాక్యుమెంట్లతో ఎవరు అమ్మినట్టు వీళ్ళ కుటుంబం కొంటున్నట్టు రకరకాలుగా చేసి 17 ఎకరాలు మొత్తం కూడా ఈరోజు కోట్ల రూపాయల విలువైన భూమి అది. దాన్ని దురాక్రమణ చేశారు. మొత్తం ఆక్రమిస్తే దాని మీద కంప్లైంట్ ఇస్తే మాదిగలు కేసు కట్టలేదు, కానీ దేవసాయం ఇస్తే కానీ దుంప సంగ్రామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మాత్రం కేసు కట్టాడు. సందర్భంలో పడేస్తాయి అజయ్ బాబు. ఈ విధంగా సందర్భంలో పడేస్తాయి ఈ అజయ్ బాబు, MRO లక్ష్మీనారాయణ రెడ్డి ఈ మాదిగల భూమి ఆక్రమించిన ల్యాండ్ గ్రాబర్స్కి సపోర్ట్ చేస్తున్నారు, కుమ్మక్కయ్యారు. మాదిగల భూమి మాదిగలు స్వాధీనం చేయాలని మాదిగల భూమిని మాన్యం భూమి ఆక్రమించిన దుంప సంగ్రామరెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు రవీంద్ర రెడ్డి, కోటిరెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ల్యాండ్ గ్రాబింగ్ SST యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస వేళలు తేదీ 4/3/2026 బుధవారం. సహారీ ఉదయం 5:05, ఇఫ్తారీ సాయంత్రం 6:23. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెప్మాలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. బాలినేని తాజా వ్యాఖ్యలను ఖండించిన దామచర్ల. అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేపట్టడాన్ని నిరసిస్తూ చర్చి సెంటర్లో మానవహారం. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని హెచ్చరిక. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న DSP రాయపాటి శ్రీనివాసరావు. డి న్యూస్లో నేటి మాట. మట్టిలో వేసిన గింజలు, మనసులో నాటిన విలువలు ఎన్నటికీ వృధా కావు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.